యాంకర్ అండ్ యాక్టర్ రష్మి గౌతమ్ ప్రయాణిస్తున్న కారు ఓ వ్యక్తిని ఢీకొట్టడం వివాదంగా మారింది. ప్రమాదం జరిగినప్పుడు రష్మి కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి విశాఖపట్నంకు సమీపంలోని గాజువాక వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనపై రష్మి కారును సీజ్ చేశారని, ఆమెపై కేసు నమోదు చేశారని వచ్చిన వార్తలపై స్పందించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను రష్మి స్వయంగా మీడియాకు ఇలా వెల్లడించారు. ఆదివారం రాత్రి వెబ్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా విశాఖపట్నంకు సమీపంలోని అగ్నంపూడి హైవే వద్ద ఓ వ్యక్తి రోడ్డు దాటుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో నేను కంపెనీ సమకూర్చిన కారులో ప్రయాణిస్తున్నాను. డ్రైవర్ పక్క సీటులోనే కూర్చున్నాను. నేను కారు నడుపుతున్నట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదు అని రష్మి చెప్పారు. కారు ఓ వ్యక్తిని ఢీకొట్టగానే 108 సర్వీస్ కు ఫోన్ చేశాను. అంబులెన్స్ రావడానికి లేట్ అవుతుండటంతో బాధితుడిని ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించాం. ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించాం. ఈ ఘటనపై దువ్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డ్రైవర్ ఎంఏ గౌతమ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, నాపై వస్తున్న రూమర్లు, బాధ్యతారహితమైన కథనాల్లో వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అని రష్మి పేర్కొన్నారు. ప్రమాదం జరగగానే ఆ ప్రాంతంలో కొందరు వ్యక్తులు గుమికూడారు. అక్కడ చాలా మంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కారు అద్దాలు దించగానే ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ప్రారంభించారు. కనీసం సహాయం చేయాలని ఆలోచన చేయకుండా వారి ప్రవర్తన చూస్తే కోపం వచ్చింది. మనిషి ప్రాణం పోతుంటే ఇలానే ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తే, ఏంటమ్మా కారు నడిపేది ఇలానేనా అంటూ తిరిగి వాళ్ళు నన్ను ప్రశ్నించారు అని రష్మి చెప్పారు. భగవంతుడి దయ వల్ల బాధితుడు ఆరోగ్యంతో ఉన్నాడు. గాయపడిన వ్యక్తిదే తప్పని నేను 100 కారణాలు చెప్తాను, కానీ బాధితుడిని ఇంకా మానసికంగా గాయపరచలేను. మంచి ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించాం. అతడి ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని వైద్యులు చెప్పారు. నా ప్రొడక్షన్ టీం అన్ని రకాల సహాయం అందించారు అని రష్మి చెప్పింది. రోడ్డు ప్రమాదంలో జరిగిన విషయాలకు నేను చాలా మనస్తాపం చెందాను. ఇందులో నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు మౌనంగా ఉండాలి? జరిగిన ప్రమాదం దురదృష్టకరం. దానికి మేమే పూర్తి బాధ్యతను తీసుకున్నాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా వెళ్లకుండా రోడ్డు దాటడం బాధితుడి తప్పు. రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు వెలగకపోవడం చీకటిగా ఉంది. అధికారులు కనీసం ఈ విషయాన్ని పట్టించుకోలేదని స్పష్టంగా కనిపించింది అని రష్మి చెప్పింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.